Namaste and welcome to Lahari's classes. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూ ఏంటి కౌశలం ఎగ్జామ్కి సంబంధించి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏ బ్రాడర్ టాపిక్స్ నుండి వచ్చాయి, ఇవంతా కూడా నేను మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. దీంట్లో అయితే నన్ను అడిగిన క్వశ్చన్స్ నాకు అన్నీ గుర్తుంది. కమ్యూనికేషన్ టెస్ట్లో 3 అడుగుతారు కదా, 30 సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పాలి ఈచ్ క్వశ్చన్. అట్లా 3 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి టైం లిమిట్ వచ్చేసి 15 మినిట్స్. సో బిగినింగ్లో ఏమైందంటే యాజ్ యూజువల్గా మనము సచివాలయంకి వెళ్ళాలి. సచివాలయంకి వెళ్ళినప్పుడు మనం ఆధార్ వెరిఫైడ్ మొబైల్ తీసుకెళ్ళాలన్నమాట. ఆధార్ కార్డు ప్లస్ మొబైల్. అక్కడ లాగిన్ అయ్యాక అన్నీ వెరిఫికేషన్ చేసుకుంటూ కెమెరా యాక్సెస్ ఇవ్వాలి, తర్వాత మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి, ఫుల్ స్క్రీన్ ఎనేబుల్ చేయాలి. ఇవంతా అయ్యాక లొకేషన్ అడుగుతుందన్నమాట. లొకేషన్ని మనం స్కాన్ చేయాలి మన మొబైల్ నుండి. అది యాక్సెప్ట్ అయ్యాక ఎగ్జామ్ ప్రొసీడ్ అవుతుంది. నాకు ఒక 45 మినిట్స్ వరకు డిలే అయిపోయింది. లొకేషన్ యాక్సెప్ట్ అవ్వకుండా, అంటే సర్వర్ ప్రాబ్లం లాంటిది వచ్చేసింది అనమాట. సో ఈ 45 మినిట్స్ కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను 11 o'clock నుంచి. అండ్ ఫార్చునేట్లీ నాకు మళ్ళీ కనెక్ట్ అయ్యి లొకేషన్ యాక్సెప్ట్ అయ్యి ఇంకా వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. సో ఫస్ట్ టెస్ట్ నేను కమ్యూనికేషన్ టెస్ట్ రాశాను. సో అది ఓకే. అందుకంటే ముందు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ నుండి అయితే నాకు క్వశ్చన్స్ చాలా కనిపించాయి. నాట్ జస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్, ఈవెన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి కూడా నేను చేసిన వీడియోస్లో నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక 2 క్వశ్చన్స్ మాత్రము మ్యాథ్స్, అంటే కొంచెం మన స్కూల్లో చదువుకున్న మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ వచ్చాయి. అది నేను ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము క్వశ్చన్స్. సో నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ లివింగ్ అరేంజ్మెంట్ పైన ఇలాంటి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ అని కాదు, సేమ్ క్వశ్చన్సే రీఫ్రేమ్ చేస్తే ఇలా కూడా అడగచ్చు అన్నట్లు నేను 2 క్వశ్చన్స్ లాగా ఇచ్చాను అంతే. ఏంటంటే హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌ డు యూ లివ్ టుగెదర్ విత్ దెమ్. ఈ ఏం మీనింగ్ ఏంటి అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, మీరందరూ కలిసి ఎలా ఉంటారు, అంటే మీ బాండింగ్ ఎలా ఉంటుంది, అలా మీనింగ్తో అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ని ఇలా కూడా రీఫ్రేస్ చేయొచ్చు. క్యాన్ యూ డిస్క్రైబ్ యువర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ యువర్ లివింగ్ అరేంజ్మెంట్ విత్ దెమ్. ఇలా కూడా అన్నా ఈ క్వశ్చన్గా అడిగినా కూడా సేమ్ మీనింగ్ అనమాట. సో ఎలా చెప్పాలి ఆన్సర్? నేనేం చెప్పాను, మేము మా ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ, 4 మెంబర్స్ ఉంటాము అని చెప్పి, నా సిబ్లింగ్స్తో నాకు ఈ రిలేషన్ ఉంది, మా ఫాదర్ మదర్తో ఇలాంటి రిలేషన్ ఉంటుంది, మా ఫ్యామిలీ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటాము, ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ అన్నిటికీ సపోర్ట్ చేసేది నా ఫ్యామిలీ. ఇలా మనం చెప్పాలన్నమాట. సో మీరు జాయింట్ ఫ్యామిలీ అయితే జాయింట్ ఫ్యామిలీ అని చెప్పండి. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మీ పేరెంట్స్, మీరు అండ్ మీ సిబ్లింగ్స్ ఉంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే అందరికీ తెలుసు, మన గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ వీళ్ళందరితో మనం కలిసి ఉండడం, మన అంకుల్, ఆంట్స్ వీళ్ళందరితో కలిసి ఉంటే అది జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. సో మీది ఎలాంటి కేటగిరీ కిందకు వస్తే అలాంటి ఫ్యామిలీ అని చెప్పి మీ రిలేషన్ ఎలా ఉంటుందో అలా చెప్పాలన్నమాట, ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు వస్తే కనుక. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా ఫ్యామిలీకి సంబంధించింది. మీకు చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ అనే ఒక అంబ్రెల్లా వర్డ్లో నుంచి 3 క్వశ్చన్స్ కూడా ఇలా దీనికి సంబంధించిందే అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మీ ఫ్యామిలీ ఎలాంటిది, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, అండ్ మీ రిలేషన్షిప్ ఎలాంటిది మీ ఫ్యామిలీ మెంబర్స్తో కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి చూడండి, క్యాన్ యూ డిస్క్రైబ్ అ రీసెంట్ సెలబ్రేషన్ ఆర్ ఫ్యామిలీ గ్యాదరింగ్. చూడండి, ఫ్యామిలీ గ్యాదరింగ్ అండ్ హౌ యూ సెలబ్రేటెడ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అంతే, చూడండి సేమ్. ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, టెల్ us అబౌట్ అ రీసెంట్ ఫ్యామిలీ సెలబ్రేషన్ అండ్ హౌ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అంటే మీ ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేశారు. రీసెంట్ ఫ్యామిలీ సెలబ్రేషన్ ఆర్ ఫ్యామిలీ గ్యాదరింగ్, అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి మీరు సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా, అది ఎలాగ సెలబ్రేట్ చేశారు
అనేది మనం చెప్పాలన్నమాట. నేను ఎలా చెప్పాను అంటే రీసెంట్ గ్యాదరింగ్ వచ్చి ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో, ఒక మ్యారేజ్లో రీసెంట్ గ్యాదరింగ్ అయ్యింది. అక్కడ ఆల్ ద కజిన్స్ మేమందరం మీట్ అయ్యాము. ఇలాగా అక్కడ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటే అందరం కలిసి భోజనం చేసాము అండ్ కొంతసేపు మాట్లాడుకున్నాము. అండ్ దెన్ వీ ఎంజాయ్డ్ అండ్ వీ లెఫ్ట్ దట్ ఫంక్షన్ అని చెప్పేసి ఇంకా స్టాప్ చేశాను. అక్కడ మనకి 30 సెకండ్సే ఉంటుంది మాట్లాడడానికి. సో ఆ 30 సెకండ్స్లో మీరు ఫ్లోలో మాట్లాడుతూ వెళ్ళండి అంతే. క్వశ్చన్కి రెలవెంట్గానే మాట్లాడండి. క్వశ్చన్కి ఆఫ్ టాపిక్ మాట్లాడకండి. ఇక్కడ ఫ్యామిలీ గురించి అడుగుతూ ఉంటే మీరు ఏదో మీ జాబ్ గురించి చెప్తూ లేకపోతే మీ స్టడీస్ గురించి చెప్పకూడదు. అదే మీ జాబ్ స్టడీస్ గురించి చెప్తే మీ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయకూడదు. అలా అనమాట. అడిగిన క్వశ్చన్కే మీరు ఆన్సర్ చెప్పాలి. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చి రిలేషన్షిప్ అట్ హోమ్ అంటే ఇది అడిగారు. విత్ హూమ్ డూ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అట్ హోమ్? మీ ఇంట్లో ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డూ యూ షేర్ విత్ దెమ్? ఆ ఫ్యామిలీ మెంబర్ మీకు ఏమవుతారు, మీకు రిలేషన్షిప్లో మీకు ఏమవుతారు? ఈ క్వశ్చన్ని ఇలా కూడా అడగచ్చు. హూ డూ యూ ఇంటరాక్ట్ విత్ ద మోస్ట్ ఎట్ హోమ్? ఎవరితో మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది? ఇంటరాక్షన్ ఇన్ ద సెన్స్ ఎవరితో ఎక్కువ మీరు బాగా మాట్లాడతారు, కలివిడిగా ఉంటారు, మీ వ్యూస్, మీ ఫీలింగ్స్, మీ ఒపీనియన్స్ అంతా షేర్ చేసుకుంటారు, ఫ్రీగా ఉంటారనమాట. అండ్ హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ రిలేషన్షిప్ విత్ దెమ్? వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఎలాంటిది అనేది చెప్పాలి. నేనైతే ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ విత్ మై మదర్ అట్ హోమ్. సో నేను మా మదర్తోనే స్పెండ్ చేస్తాను. ప్రతిదీ మా మదర్కి నేను చెప్తాను, డిస్కస్ చేస్తాను. యూజువల్గా న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్ కూడా మేము డిస్కస్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఇలాగా జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేస్తాము. ఒక్కొక్కసారి ఒక డిబేట్ లాగా కూడా ఉంటుందన్నమాట నాకు మా మదర్కి. అలాగా డిస్కషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా మా మదర్తోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే కుకింగ్ అప్పుడు కూడా నేను మదర్కి హెల్ప్ చేస్తూ లేకపోతే నేను కుక్ చేయడం, అలా ఆ కుకింగ్ రిలేటెడ్ డిస్కషన్ కూడా ఉంటుంది. అంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట, ఒక గైడ్, ఒక ఫ్రెండ్ లాగా మా మదర్ ఉంటారు. అండ్ ఆల్సో మై మదర్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రిటిక్. నాకు బిగ్గెస్ట్ క్రిటిక్ అంటే మా మదరే. సో అలా అనమాట. అలా మీ ఫ్యామిలీలో మీకు మీ సిబ్లింగ్తో అంటే మీ తమ్ముడితో, మీ అన్నతో కానీ, మీ అక్క చెల్లెళ్ళు, వీళ్ళతో మీకు మంచి రిలేషన్ ఉండొచ్చు. అండ్ కొంతమంది మీ ఫాదర్తో, మన ఫాదర్ బయట వర్క్ వెళ్ళిపోతారు కాబట్టి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. కానీ ఫాదర్తో మీకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అలా అని చెప్పచ్చు. అలాగనమాట. అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డూ యూ షేర్ విత్ దెమ్ అంటే మీకు ఏమవుతారు? మదరా, ఫాదరా, మీ సిబ్లింగ్సా, మీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్తో కూడా చాలామంది ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో మీరు అది కూడా చెప్పచ్చు అనమాట. ఎవరితో అయితే మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళతో. సో ఇదన్నమాట ఈ 3 క్వశ్చన్స్. ఇవైతే నాకు బాగా గుర్తుంది అండ్ ఇవే అడిగింది నన్ను. సో ఇలాగైతే నేను చెప్పేశాను. అక్కడ 15 minutes ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్. 15 minutesలో మీరు 3 క్వశ్చన్స్ని 30 secondsలో ఆన్సర్ చేయాలి ఒక్కొక్క క్వశ్చన్. అక్కడ 30 seconds రికార్డ్ అయిపోయాక మళ్ళీ ఆడియో వినిపిస్తారు. ఆ ఆడియో మీకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ మీరు రికార్డ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే ఫస్ట్ చెప్పిన ఆన్సరే మీకు కరెక్ట్గా అనిపించింది అంటే మీరు ఆ ఆన్సర్ని డైరెక్ట్గా సబ్మిట్ చేసేయచ్చు అనమాట. సబ్మిట్ చేశాక కింద సబ్మిట్ అసెస్మెంట్ అని ఉంటుంది. సబ్మిట్ అసెస్మెంట్ చేసేసాక మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఈ కమ్యూనికేషన్ టెస్ట్ పక్కన స్కిల్ టెస్ట్ ఉంటుంది 45 minutes అని, అది రాయాలి. ఐ హోప్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఇంపార్టెంట్. చాలా డౌట్స్ ఉంది. అక్కడికి వెళ్తే కొంచెం ప్యానిక్ కూడా అవుతాము. బికాజ్ టెక్నికల్ ఎర్రర్స్ కొన్ని జరుగుతాయి అక్కడ. సర్వర్ రాకపోవడము, టైంకి ఎగ్జామ్ జరగలేకపోవడం అలా జరుగుతుంది. బట్ మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి. ఆ 11 to 12 కానీ 3 to 4 కానీ మీ టైం స్లాట్ ట్రై చేస్తూనే ఉండండి. ఆ సర్వర్ ఎప్పుడో ఒకటి కనెక్ట్ అవుతుంది అండ్ అప్పటి నుంచి 1 hour మీకు క్యాలిక్యులేట్ అవుతుంది. యూ కెన్ డూ రియలీ వెల్. సో ఈ వీడియోలో మనకి లెందీ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను 10కి 10 యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్స్. బికాజ్ ఈ 10 questions నేను కరెక్ట్గా చేశాను ఎగ్జామ్లో. అండ్ నేను అది చెప్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఐ బటన్లో ఒక వీడియో వస్తుంది కమ్యూనికేషన్ పైన. నేను ఆల్రెడీ 4 videos చేసున్నాను, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అని.
మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అని, ఇట్లా అంబ్రెల్లా టాపిక్స్ అనమాట. అంటే ఫ్యామిలీ పైన క్వశ్చన్స్. ఇప్పుడు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్కి 3 క్వశ్చన్స్ కూడా లోకల్ ఫెస్టివల్ పైనే వచ్చింది అంట. సో ఇలా కూడా వస్తుంది. 3 క్వశ్చన్స్ అంటే క్వశ్చన్కి తగినట్టు మనం ఆన్సర్ చేయాలి. ఒకే ఆన్సర్ని 3కి చెప్తామంటే అది కుదరదు. క్వశ్చన్కి తగినట్లు మీరు ఆన్సర్ చేయాలి. సో అది ఈ వీడియోకి. సో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో సక్సెస్ఫుల్గా కౌశలంలో అందరికీ ఎగ్జామ్ డేట్స్ వస్తున్నాయి. సో ఎగ్జామ్ డేట్స్ అయితే వస్తూనే ఉంది. పేషెన్స్తో ఉండండి. మీ ఎగ్జామ్కి జస్ట్ 1 వీక్ ముందు మీకు మెసేజ్ వస్తుంది. మీ మొబైల్లో చూస్తూ ఉండండి, మీ మెయిల్లో కూడా చూస్తూ ఉండండి. మెయిల్లో అయితే ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, ఏ సచివాలయము, అండ్ ఎగ్జామ్ డే, ఇవన్నీ కూడా వస్తుందన్నమాట. సో అది ఐ హోప్ మీకు ఇన్సైట్స్ వచ్చింది ఈ వీడియో నుంచి అని అనుకుంటున్నాను. ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటున్నాను. సో కౌశలంకి సంబంధించిన ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ చూసి ఇంకా నేర్చుకోవచ్చు, కొత్తగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైతే. సో ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.